ఇంతకన్న వేరు వెరుగపరా, ఇంతకన్న వేరు వెరుగపరదు. The Lord shines effulgently in the universe. The universe shines radiantly in the Lord. The relation between the Lord and the universe is inseparable. What else can I tell you? ప్రేమ స్వరూపులారా, Embodiments of divine love. సాక్షాత్ వేదమే దివి నుండి భూమికి దిగి వచ్చినటువంటి రామాయణం. Ramayana is the epic which is nothing but Veda descended to the earth. వేదమునకు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని 4 పేర్లు ఉన్నవి. There are 4 names for the Vedas: Rigveda, Yajurveda, Samaveda and Atharvana Veda. ఋగ్వేదము యజ్ఞయాగాది క్రతువులకు తోడ్పడినటువంటిది, పోషించినటువంటిది, కాపాడునటువంటిది. Rigveda nourishes and protects the yagas and yajnas, the sacrificial rites. అది ప్రాకృతమైనటువంటి రామాయణం నందు ఋగ్వేదమే రాములు. In the epic of Ramayana, Rama himself is the Rigveda. ఈ మంత్రములను పోషించి, మంత్రములను రక్షించి, మంత్రములను ఉచ్చరించేటువంటి యొక్క వ్యక్తి లక్ష్మణుడు, యజుర్వేదము. Lakshmana, who chanted the mantras of the Vedas, is none but the Yajurveda. రాములు అరణ్యములో ఉండినప్పుడు అయోధ్యను వదిలి నందిగ్రామంలో చేరి భరతుడు 24 గంటలు కూడాను రామనామాన్ని స్మరిస్తూ వచ్చాడు. ఈ స్మరణే సామవేదం యొక్క స్వరూపము. Bharata, when Rama went away to the forest for 14 years, he lived in the village of Nandigrama near Ayodhya, and all the 24 hours he was chanting the name of Rama. He is Samaveda. ఋగ్వేద, యజుర్వేద, సామవేదములను సంరక్షించే నిమిత్తమై ఆజ్ఞను పురస్కరించుకొని ఆనందముతో వీటిని కాపాడే నిమిత్తమై తయారైనటువంటి యొక్క సుద్విగ్నుడు, తన యొక్క శత్రుఘ్నుడు నిజమైనటువంటి యొక్క అంధశత్రులు. Shatrughna, who with great bliss and joy obeyed the command, and it was his vow to protect the 3 brothers in the forum of Rigveda, Yajurveda and Samaveda, is the Atharvana Veda. ఈ అథర్వణ వేద కేవలము దుర్మార్గములను, దుష్టులను, దురాచారములను, దుస్సంగములను దూరం చేసి సదాచారములను, సత్ప్రవర్తనలను, సద్గుణములను పోషించేటువంటిదే అథర్వణ వేద యొక్క సారము. The essence of Atharvana Veda is to destroy the wicked failings, the wicked behavior and wicked people, and therein establish good thoughts, good deeds and good things. శత్రువులను సంహరించి మిత్రులను, పవిత్రమైనటువంటి వ్యక్తులను పోషించుకునే నిమిత్తమై జన్మించినటువంటి వాడు శత్రుఘ్నుడు, అనగా శత్రువులను ధ్వంసం చేయువాడు శత్రుఘ్నుడు. Shatrughna was born to destroy the wicked enemies and protect his masters and friends. ఇట్టి రామాయణమే వేదము, వేదమే రామాయణమని రెండింటి యొక్క సంబంధ బాంధవ్యములను నిరూపించినటువంటిదే మానవత్వము. In fact, humanity or humanness is the direct demonstration of the intimate relation that exists between Veda and Ramayana. వేదం వేరు కాదు, రామాయణం వేరు కాదు. Veda is not different from Ramayana. కేవలం దశరథ కుమారుని యొక్క పుత్రులు వీరందరూ కూడాను రామాయణం యొక్క పితృలు. కానీ ఇంత మాత్రంతోనే మనము తృప్తి పడకూడదు. The 4 brothers who are the sons of Dasharatha are the heroes of Ramayana, but just knowing about them is not enough. ఎవరు దశరథుడు? Who is Dasharatha? దశేంద్రియముల యొక్క రథమే దశరథము, అనగా మన దేహమునందు
5 కర్మేంద్రియములు 5 జ్ఞానేంద్రియములు రెండును చేరి దశేంద్రియములుగా ఏర్పడినటువంటిది. Who is Dasharatha? One who is the chariot with 10 wheels. It is nothing but the human body which has 5 cognitive senses and 5 conative senses. కనుక ఈ దశేంద్రియముల రథమైనటువంటి యొక్క దేహము నుండి ఆవిర్భవించినటువంటి వారే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. Rama, Lakshmana, Bharata and Shatrughna emerged out of this human body which has these 10 senses. కేవలము దశరథునికి కూడాను పుత్రులు కారు వారు. In fact, they were not the sons of Dasharatha. కౌసల్య పుత్రులు కారు వారు. They were not the sons of Kausalya. కేవలము అగ్ని నుండి ఆవిర్భవించినటువంటి యొక్క చైతన్య స్వరూపులు. They were the very embodiment of consciousness which emerged out of fire. కనుక వీరి పుత్రులు వారి పుత్రులు అని మనం విభజించుటకు ఏమాత్రము అవకాశం లేదు. There is no scope for us to think they were the children of this earth. ఇట్టి పుత్రులైనటువంటి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జగత్తునకు ఆదర్శవంతమైనటువంటి వారు. These 4 brothers, Rama, Lakshmana, Bharata and Shatrughna, were ideal brothers who set great ideals to ప్రతి the whole world. కుటుంబమునకు, ప్రతి సోదరులకు, ప్రతి తల్లిదండ్రులకు, ప్రతి అక్క చెల్లెళ్లకు, అన్నతమ్ములకు ఆదర్శాన్ని అందించి ఆనందాన్ని చేకూర్చినటువంటి వారు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. Rama, Lakshmana, Bharata and Shatrughna, they set great ideals for every family, for all brothers and sisters and the whole world and delight the whole world. ఈనాటి కలియుగం నందు సోదరులు సరి అయినటువంటి మిత్రత్వమును లేక కేవలం కలహములకు గురై అనేక విధమైనటువంటి కష్టములకు పాల్పడుతున్నారు. In the world of today, among the brothers there is no love lost and they quarrel with one another and are ruined. కానీ రామాయణంలోని రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఏనాడు కూడాను కలహించినటువంటి వారు కాదు. But Rama, Lakshmana, Bharata and Shatrughna of Ramayana, they never అన్యోన్య quarreled. భావం చేత ఆనందం చేత ఆటలాడుకొని ఆనందాన్ని అందరికీ పంచేటువంటి వారు. They delighted in intimate relation among themselves and delighted even others. బాల్యములందు ఈ నలుగురు సోదరులు కూడాను ఎంతలో అన్యోన్యమైనటువంటి ఆటలను ఆడించి ఆడి ఇతరులకు ఆదర్శాన్ని అందించేటువంటి వారు. In childhood, they played games together with great joy and delight and gave joy to others also. ఒకనాడు భరతుడు పరిగెత్తుకుని వచ్చి కౌసల్య ఒడిలో కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. One day, Bharata came running, sat in the lap of Kausalya and started weeping. ఎందుకు నాయన ఏడుస్తున్నావు, నీవే ఆట లోపల ఓడిపోయినావా అని ప్రశ్నించింది కౌసల్య. Kausalya questioned him, "Why are you crying, my dear child? Did you lose the game?" అమ్మా, నేను ఓడిపోలేదు, కానీ ప్రతి ఆట ఎందుకుడును రాముని విజయాన్ని సాధిస్తూ వచ్చాడు. కానీ ఈనాడు నేను ఓడిపోయే సమయం వచ్చినప్పుడు నన్ను గెలిపించి రాములు ఓడినట్టుగా నటించాడు. Mother, it is the opposite. Today, Rama, I did not lose the game. In fact, when I was about to lose the game, Rama made me win the game and he lost the game. That is why I am crying. అట్టి ఐకమత్యమని పూడినటువంటి వారు ఈ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. The 4 brothers, Rama, Lakshmana, Bharata and Shatrughna, had that kind of unity among them. మహాయుద్ధమునందు లంకలో లక్ష్మణుడు మూర్ఛలుగా రామును పరితపిస్తున్నాడు. In the battle in Lanka, when Lakshmana swooned, it was సోదరులు అంటే ప్రాణ సమానము. Rama considered Lakshmana as his very life. వెతికిన సీత వంటి భార్య అయినను ఈ జగత్తునందు లభ్యమవుతుంది. Maybe if I search, I may get another wife like Sita. కానీ కౌసల్య వంటి తల్లి అయిన కూడాను నాకు ప్రాప్తిస్తుంది. I may even secure another mother like Kausalya. కానీ లక్ష్మణుడు వంటి సోదరుడు నాకు లభించడు. But I will never get another brother like Lakshmana. ఇట్టి లక్ష్మణుడు మూర్ఛిల్లిన తర్వాత నేను ఉండి ప్రయోజనం ఏమిటి? If Lakshmana has swooned, why should I live? అని ఈ విధంగా తాను విచారం చేస్తూ వచ్చాడు. That is how Rama lamented. ఇంతటి ఐకమత్యము, ఇంతటి అన్యోన్యత, ఇట్టి ఆనందము, ఇట్టి ప్రేమ చేత కలిసిమెలిసి కూడినటువంటి వారు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. The brothers Rama, Lakshmana, Bharata and Shatrughna had that kind of great unity, harmony and fraternity among them. ఇంకా భరతుడు చూస్తామా అంటే
తన మామగారి గ్రామంకు వెళ్ళి వచ్చిన తర్వాత విషయం తెలుసుకున్నాడు వశిష్ఠుల వారి వల్ల. When Bharata returned to Ayodhya from his grandfather's house, he came to know of the truth రాముడు from 14 Vasishtha. సంవత్సరంలో ఇంకా అయోధ్యకు చేరడు అనే సత్యాన్ని గుర్తించాడు. He recognized the fact that Rama had gone into exile into forest for 14 years. అప్పుడు వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళి వశిష్ఠులకు నమస్కరించి, గురూజీ, He went to Vasishtha, saluted him. ఈ రాజ్యం ఎవరి కోసము? Why should I rule over this kingdom? రాముడు ధిక్కరించినటువంటి రాజ్యము, రాముల్ని అరణ్యానికి పంపించినటువంటి ఈ రాజ్యము నాకెందుకు? This kingdom which has become cause for the exile of my brother Rama, why do I need it? రాజ్యమునకు జ్యేష్ఠపుత్రుడే అధికారి. And the kingdom should be ruled over by the eldest son. కనుక నేను ఇప్పుడే అరణ్యమునకు వెళ్ళి రాముని యొక్క పాదములను పట్టి అతన్ని ఎట్లయినా నువ్వు తీసుకుని వచ్చి పట్టాభిషేకం చేస్తానన్నాడు. I will go to the forest, fall on the feet of my brother Rama, bring him back and make him rule over this kingdom. ఇట్టి ఆప్యాయతల తమ హక్కులను కూడా కోల్పోయి తమ ఆదర్శాన్ని అందించటంలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు చాలా ఆదర్శమూర్తులు. Rama, Lakshmana, Bharata and Shatrughna were great ideals in the sacrifice of their own aspirations and desires for the sake of love of their brothers. రాములు అరణ్యానికి పోవడానికి నారవస్త్రములు కట్టి సిద్ధంగా ఉన్నాడు. Rama was ready to go into the forest with the clothes of a tree bark. కౌసల్య నివాసమునకు వచ్చాడు. He came to the residence of Kausalya. కౌసల్య చాలా ఆనందంతో కాచుకొని ఉన్నది. Kausalya was very joyfully expecting. ఈనాడు రాములకు పట్టాభిషేకం కదా, ఎట్టి ఆనందంతో ఎట్టి అలంకారంతో నా గృహము చేరుతాడో అని ఎదురు చూస్తూ ఉండేది. She was expecting Rama to be coronated on that day. She expected him to come with royal garments on him. కానీ నారచీరలు కట్టి వచ్చినటువంటి రామ సీతను చూచి కౌసల్య చాలా విచారపడింది. Kausalya was worried on seeing the dress of Rama and Sita who came with నాయన tree bark on. పట్టాభిషేకంకు ధరించవలసినటువంటి యొక్క వస్తువులు ఇవియా Is this the type of garment you should wear on this day? అని అడుగుతూ ఉండినట్టే రాములు నవ్వుతూ చెప్తూ వస్తాడు. Then Rama smiled and said, అమ్మా, మా తండ్రి అయిన దశరథుడు ఈనాడు నాకు రాజ్యము కట్టాడు పట్టాభిషేకము. Mother, this morning father wanted to be coronated. ఏ రాజ్యమును కట్టాడు? What type of coronation it is? అయోధ్య రాజ్యమును కాదు, అరణ్య రాజ్యమును నాకు కట్టాడు. It is not the kingdom of Ayodhya, it is the kingdom of Aranya. or the అరణ్యమునందు forest. రాక్షసులు అనేక మంది కష్టముల చేత యోగులు భోగులు జోగులు అయినటువంటి యొక్క మునులను బాధిస్తూ ఉన్నారు. In the forest today, the demons are troubling and harming the great sages, saints and the recluses. అట్టి ముని సంచారములకు బయలుదేరినటువంటి నాకు ఎట్టి అభ్యంతరము చెప్పనక్కర్లేదు. And when I am going to protect those sages, you need not have to object. కనుక నేను వెళ్ళి వస్తాను అని నమస్కరించాడు. Rama saluted his mother saying, I will go to the forest and come back. ఇది నా పితృవాక్య పరిపాలనము అన్నారు. And this is the way I am going to obey the command of my నా father. పితృవాక్య పరిపాలన నిజమే, కానీ నేను మాతృదేవిని కదా, Maybe you want to obey your father, but I am your నేను mother. పితృలోపల అర్ధాంగిని, And I am half of the body of నా your ఆజ్ఞను father. కూడా నీవు నచించవలసి వచ్చింది. You have to follow my command also. కనుక ఈనాడు నీతో పాటు నన్ను కూడా నువ్వు తీసుకుని వెళ్ళు అరణ్యానికి అన్నింది. Therefore, you take me also with you to the forest. ఈ విధమైనటువంటి దీంట్లో తల్లి బిడ్డల యొక్క సంబంధము, అన్నతమ్ముల యొక్క సంబంధము ఎంత అన్యోన్యమైనటువంటిది, ఎంత అనురాగమైనటువంటిది, ఎంత ప్రాప్యమైనటువంటిది, ఎంత ప్రాప్తమైనటువంటిది. Thus, we find in Ramayana, the relation between the mother and son and among the brothers was so sweet, wonderful, loving and harmonious. ఇట్టి అన్యోన్యతను ఈనాడు జగత్తునకు చూపించే నిమిత్తమై ఈ రామాయణం అనేటువంటి జన్మదినను ఉత్సవంగా చేసుకోమని చెప్పి ప్రజలకందరికీ బోధిస్తూ వచ్చారు. And that is why today Ramayana is being taught as a demonstration of that sweet relation among the brothers. సంవత్సరములకు ఒక పర్యాయమైన కూడాను రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు కౌసల్య సుమిత్ర కైకేయి యొక్క ఆప్యాయతను జగత్తునకు చాటే నిమిత్తం వచ్చారు. In fact, Ramayana is taught in order to demonstrate to the world the great love that existed among the brothers. And వశిష్ఠుల వారు చెప్పారు, రామో విగ్రహవాన్ ధర్మ అన్నాడు. Vasishtha said, Rama is the very embodiment of dharma. ఇంత మాత్రంతోనే తన యొక్క వైభవం సమాప్తి కాలేదు.
And that is not the end of the glory and majesty of Rama. దగ్గరికి వెళ్ళి పుంసాన్ మోహన రూపాయ అన్నాడు. He went to him and said, your form is such that నాయన నీ యొక్క అందచందములు ముక్కు నోరు చెవుల వల్ల కాదు నీకు లభించేది అని. the type of beauty and handsomeness you have is not because of your face or your limbs. అపూర్వమైనటువంటి ప్రేమ కరుణ వల్ల ఏకమైపోయి ఇది నీకు ఆనందమైనటువంటి స్వరూపాన్ని అందిస్తుండాది. Infinite love and compassion gives you this blissful form. ఈ యొక్క ఆనందమైనటువంటి స్వరూపము అపురూపమైనటువంటిది. And that blissful form is very rare. పురుషులు కూడాను మోహింపదగినటువంటిది ఈ ఆనందము. This bliss can delude even the men. ఆనందం నిజమైనటువంటి స్వరూపము. And you are the very form of bliss. సత్ చిత్ ఆనందంతో కూడినటువంటిదే నీ స్వరూపము. And your form has Sat, Chit and Ananda. ఈ విధంగా వశిష్ఠుల వారు కూడాను రాముని ఎంతో వర్ణిస్తూ వచ్చాడు. And Vasishtha also praised and adored Rama to that extent. ఇట్టి రామచంద్రమూర్తి యొక్క తత్వాన్ని చరిత్రగా మనం పాడుకోవటము, చరిత్రగా మనం చెప్పుకోవటము, చరిత్రగా మనం వినటము ఇవన్నీ కూడా ఎంతో అదృష్టవంతమైనటువంటిది. And we are very fortunate to listen to the story of the epic of Rama, that is Ramayana. విశ్వమందు ఇప్పుడు వెలుగొందుచుండను. The Lord shines in the universe. ఈ విశ్వమందు కూడాను భగవంతుడంతా కూడాను వెలుగుతూ ఉన్నాడు. God all the time shines effulgently. విశ్వవిభుని మైత్రి విడదీయరా అన్నటువంటిది. The friendship between the universe and the Lord is inseparable. కనుక విశ్వమంతా కూడాను కేవలము ఒక జీవుల చేత నిండినటువంటిది. Universe is full of beings. కాబట్టి జీవులే రామస్వరూపులు. And individuals are the very form of Rama. ఒక్క రాములు మాత్రమే రాములు కాదు, సర్వ జీవులు కూడాను రామస్వరూపులే. Only Rama is not God, all the individual beings are God. రమింపచేసినటువంటి వాడు రాముడు. One who delights is Rama. కనుక ప్రతి వ్యక్తి కూడాను మనకు రమింపచేసేటువంటి వారే. Every individual should delight us. కనుక రాములు అనగా ప్రత్యేకమైనటువంటి ఒక స్వరూపం కాదు. Rama was not a separate individual. ముఖ్యంగా మనం యోచించవలసినటువంటిది ప్రతి జీవి కూడాను రాముడు స్వరూపమే. What we have to recognize most importantly is that every being is the form of Rama.